కరీంనగర్ లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. కలెక్టరేట్ దగ్గర నిన్నటి నుంచి ఈ రోజు వరకు బాధపడుతూ కొంతమంది ఉన్నారు. మరి ఎందుకున్నారు, వాళ్ళ సమస్య ఏంటి, మరి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఉన్నా మరి ఎవరు వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. మీ పేరు? సుమన్ టీవీకి ధన్యవాదాలు. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే వొకేషనల్ కోర్సు కరీంనగర్లో ధనగర్వాడిలో ఉత్తర తెలంగాణకు సంబంధితమైన కోర్సు. ఇక్కడికి వచ్చే పిల్లగాళ్ళు ఆదిలాబాద్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి వెళ్ళి మంచిర్యాల నుంచి అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిరిసిల్ల నుంచి, జగిత్యాల నుంచి, సిద్దిపేట నుంచి ఉన్నారు. ఇలాంటి పిల్లగాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వొకేషనల్ కోర్స్, ఇది టైలరింగ్ అండ్ డ్రాయింగ్. ఇది వొకేషనల్ కోర్స్ నేర్చుకునేదానికి వీళ్ళు ఫీజులు కట్టి ఇలా ఫార్మ్స్ గిన బయోగ్రఫీ అంతా ఉంటది వీళ్ళ దగ్గర. ఇది ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేరు ఫోన్లలో. 42 రోజులలో ఒక్క రోజు కూడా మీరు రానట్టయితే మేము డిస్క్వాలిఫై చేస్తామని. ఇది ఒక పక్కన ఉంటే, రెండోది ఏంటంటే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఆ మేడే నాడు కూడా వీళ్ళు కళాశాల పెట్టారంట. ఈ పిల్లగాళ్ళకి ఎవరికి కూడా తెలియదు వాస్తవానికి. వీళ్ళకు మేడే నాడు వీళ్ళు వచ్చే వరకు రాలేకపోయారు. సెకండ్ డే నాడు వచ్చే వరకు సెకండ్ నాడు 9 గంటలకే గేట్ లాక్ అయితే 9 గంటలకు వీళ్ళు 10-11 వరకు వచ్చారు. వచ్చిన వాళ్ళు చూసి ఇక ఇవాళ ఏముంటది, ఇంట్రడక్షన్ ఉంటది, రేపటి నుంచి క్లాస్ ఉంటాయి కదా అని వీళ్ళు ఏం చేశారంటే హాస్టల్లో చూసుకున్నారు, హాస్టల్లో ఉన్నారు. సెకండ్ నాడు థర్డ్ నాడు వీళ్ళు వెళ్ళే వరకు కాలేజ్ అక్కడ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఏం ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అంటే వీళ్ళకు టీఎస్ఆర్జేసి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అక్కడ ఆ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీ ఇలా ట్రైనింగ్ లేదు అనే వరకు వీళ్ళు వెళ్ళి వచ్చారు. మండే రోజు వెళ్ళారు. మండే వెళ్తే మీరు 2 రోజులు రాలేరు, మేడే రాలేరు, ఫస్ట్ నాడు రాలేరు, సెకండ్ నాడు రాలేరు కనుక మీ అటెండెన్స్ లేవు కనుక మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం. ఎందు గురించి డిస్క్వాలిఫై? మాకు ఇంటిమేషన్ అన్న ఇవ్వాలి కదా, మేము ఫీజులు కట్టాం, మేము మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు ఇంటిమేషన్ లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే మాకు పై నుంచి ఆర్డర్ రావాలి అనే వరకు వీళ్ళు ఏం చేశారంటే డిఓ గారిని అడుగుదాం, వొకేషనల్ కోర్స్ ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నది కనుక డిఓ గారి దగ్గరికి వచ్చారు. అంటే మేడం గారు ఉన్నారు, ఎవరు, అశ్విని మేడం గారు, అడిషనల్ కలెక్టర్. వారి దగ్గరికి వస్తే ఆమె చూసి ఏం చేసిందంటే మీరు సిసి దగ్గరికి పోతే సిసికి చెప్తామని సిసికి ఇచ్చేసారు లెటర్. సిసి గారు అక్కడ మాట్లాడిన తర్వాత సిసి గారి మాటను విన్నప్పటికీ కూడా కనీసం కనికరించలేకపోయారు గొట్టే ప్రమోద మేడం గారు, అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో. వారు ఏమంటారంటే మాకు పైనుంచి ఆర్డర్ ఉన్నది, 42 రోజులలో ఒక్క రోజు కూడా రాకుంటే మిమ్మల్ని తీసేయాలని. ఇన్ని దార్షంగా వీళ్ళతోటి మాట్లాడడం అనేది హేమైన చర్య. ఇంకొకటి థర్డ్ నాడు ప్రేయర్ లో నిలుచున్నప్పుడు వాళ్ళు చెప్పారంట, ఏం చెప్పారంటే వీళ్ళు ఫస్ట్ డే అంటే మండే రోజున ఇక్కడ ఫెసిలిటీస్ ఏమీ లేవు, ఇక్కడ మేము చేసే ఫెసిలిటీస్ లలో ఇంకా ఓన్లీ రూమ్స్ ఉన్నాయి, మీకు బెంచ్ల ప్రాబ్లం ఉన్నది, నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, తాగే నీరు అండ్ టాయిలెట్ బాత్రూమ్లలో కూడా నీళ్ళ ప్రాబ్లం ఉంటది. అండ్ ఇక్కడ సాఫ్ చేసేవారు బంగి ఎవరు లేరు, అదే కాకుండా ఊడ్చేవారు ఎవరు లేరు, అటెండర్ కూడా లేరు కనుక ప్రతి ఒక్కరు 600 రూపాయలు ఇయ్యాలే మీకు అవుతుంది అని. అంటే తర్వాత ఎక్కువ కూడా కావచ్చు అని ఈ మాదిరిగా చెప్పే మేడం పిల్లగాళ్ళ గురించి గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదైతే నెసెసరీ 42 డేస్ కంపల్సరీ అటెండెన్స్ అన్న వాళ్ళు కనీసం వాళ్ళ రెస్పాన్స్ కాదా, వీళ్ళకు 1 డే కూడా రాకుంటే మీకు డిస్క్వాలిఫై అవుతారని, లేకుంటే మీరు ఈ రోజు కంపల్సరీ ఉండాలన్నది మెసేజ్ రావాలే కదా, రాకపోవడం ఇది వీళ్ళ తప్పిదం కనుక కలెక్టర్ ను కలిస్తే కలెక్టర్ గారు నిన్న సానుకూలంగానే వివరించారు. ఈ రోజు కూడా ఇది చూసిన తర్వాత మేడం మీకు అప్లికేషన్ ఇచ్చారు, ఇది 2వ సారి అని అంటే రేపు రండి నేను మాట్లాడతాను కూర్చోబెట్టి అని కలెక్టర్ గారు చెప్పారు. కానీ అక్కడ చూసిన సిచ్యువేషన్ ఏమున్నదంటే వీళ్ళకు ఎవరికి కూడా నో ఛాన్స్. ఎందుకంటే 42 రోజులల్లా 2 డేస్ ఆల్రెడీ లాస్ అయినాయి. తర్వాత 2 రోజులు ఆందోళన చేస్తున్నారు కలెక్టర్ చుట్టూ అండ్ అక్కడికి వెళ్తున్నారు కనుక 4 రోజులు పోయినాయి కనుక మీ 4 రోజులు సెలవు ఇవైనాయి కనుక మీకు కోర్సే ఉండదు అని ఈ మాదిరిగా నిర్దాక్ష్యంగా చెప్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లగాళ్ళను ఇప్పుడు వీళ్ళు మంచిర్యాల అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పిల్లలను ఎండ 42 డిగ్రీల ఎండ, అక్కడ కనీసం మజ్జిగ నీళ్ళు ఉండాలి, కనీసం నీళ్ళలో ఉండాలి, ఎలాంటి సదుపాయాలు లేకుండా ఇలా నిర్దాక్ష్యంగా నిరుద్యోగులతోటి బతుకులతోటి ఆడుకున్నట్టుగా కనబడుతుంది. కనుక దీన్ని ఖచ్చితంగా స్పందించేటట్టుగా చేయాలని మా విజ్ఞప్తి. మీ పేరు? సందీప్. మీరు ఎక్కడి నుంచి? సిద్దిపేట.
ఓకే, అప్లై చేసుకున్నారా ఈ కోర్సుకి? ఓకే, ఈ 2 రోజులు మీకైతే ఎలాంటి మెసేజ్ కానీ కాల్ కానీ ఏదైతే రాలేదు? వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా డిస్క్వాలిఫై చేశారు. ఓకే, ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు. ఇతను నిరుద్యోగి అండ్ కాళ్ళకు కరెంట్ షాక్ వచ్చి ఈ వికలాంగుడిగా ఉన్నాడు. నేను నా కాళ్ళ మీద కనీసం నేను ఈ కోర్సు ద్వారా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఎవరికి చేతి జాపకుండా ఎంప్లాయీ నేను సంపాదించుకుంటానని ఈ ఒకేషనల్ కోర్స్ నేర్చుకునేదానికి ఇక్కడికి వస్తే ఇతనికి జరిగిన అన్యాయం ఏంటంటే ఫస్ట్ డే రాలేడు కనుకనే నీకు సెకండ్ డేస్ నుంచి లేదు అన్నట్టుగా ఇతన్ని నిర్దాక్షంగా పోయి మేడంను బతిన్లాడి కాళ్ళు మొక్కినా కానీ దగ్గరికి రానియలేకపోవడం అన్నది హేయమైన చర్య. ఇది పెద్ద ఈ ఎగ్జామ్స్ అంటే క్లాసులలో ఉండకుంటే మీ బతికే లేదన్నట్టుగా వ్యవహరించడం అన్నది ఇది హేయమైన చర్య. ఖచ్చితంగా 42 రోజులల్లో అమ్మాయిలకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఖచ్చితంగా వాళ్ళకు ఆ లీవ్స్ అన్నీ కూడా ఉండాలి. రెండోది ఇలా బాధ్యత కూడా ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో ఈ ఎండలో ఇంత వేసవిలో ఈ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు నీళ్ళ సౌలత్ మజ్జిగ సౌలత్ ఉండాలి, బెంచ్లది కూడా సౌలత్ సరిగా లేదు, అది కూడా చూడాలి. ఇతనికైతే వాస్తవానికి సిద్దిపేట నుంచి వచ్చిన ఈ తమ్మునికి ఇతన్ని చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని, హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఇతన్ని వెంటనే స్పందించి 308 మందికి అవకాశం కల్పించాలనేది మా డిమాండ్. నా పేరు కే అర్చిత, నేను చెన్నూరు నుంచి వచ్చిన. అయితే నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది మాకు సర్టిఫికేట్స్ ఈ రోజు నుంచి ఈ రోజుకి ఇవ్వాలి అని మాకు ఒక షెడ్యూల్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము డిఓ ఆఫీస్ కి వచ్చి సబ్మిట్ చేసిన తర్వాత మాకు అప్పుడు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక మీరు ఫస్ట్ నుంచి 42 days కంపల్సరీ రావాలి, మీకు ట్రైనింగ్ నడుస్తుంది, ఒక్క రోజు రాకుండా డిస్క్వాలిఫై అవుతారు అనేది మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము మే 1st కి మే డే హాలిడే అని మేము రాలేకపోయినాం. మేము సెకండ్ డే హాస్టల్కి వచ్చి ఇదంతా పెట్టి చూసుకొని కాలేజ్కి వెళ్తే గేట్ క్లోజ్ చేసింది. రేపటి నుంచి వెళ్దాంలే అనేసరికి 3rd రోజు వెళ్తే అదేంటి టీఎస్ఆర్ చేసి ఎగ్జామ్ నడుస్తుంది, మీకు ఈ రోజు కాదు రేపు రండి అని అంటే నిన్న నుంచి వెళ్తే మేము ఇక్కడ నుంచి మాకు మొత్తానికి మీకు అడ్మిషన్ లేదు అన్నట్టు మాట్లాడుతుంది మేడం. తీసేస్తాం, మీరు బ్యాగ్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళండి అంటే మేమేం బట్టిగానైతే చేయలే కదా. హాస్టల్ ఉన్నాం, హాస్టల్కి కూడా ఫీజు కట్టినాం 5000. మేము నిన్న నుంచి ఇదే తిరుగుతున్నాం. మాకు 5 days అటెండెన్స్ పోయింది కదా, మేము వచ్చి కూడా లాభం లేదు కదా. మేము నిన్న నుంచి కలెక్టరేట్ కి కాలేజ్ మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, తిరుగుతూనే ఉన్నాం. చెప్పండి అక్క, మీ పేరు? నా పేరు వరలక్ష్మి, నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన. అయితే మా పాప 3 months పాప. మేము చాలా దూరం నుండి వచ్చినాం. ఆల్రెడీ మేడం ని క్లాస్ లోకి అలౌ చేసిండ్రు. పోయి ఒక క్లాస్ విన్న తర్వాత ఏం చేసారు, మీరు 2 days రాలేదు కదా, రాని వాళ్ళందరూ బయటికి రానండి అనేసరికి మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత మేడం గారి దగ్గరికి పోయి అంటే రిక్వెస్ట్ చేసినాం. అంటే ఫస్ట్ ఏం చేయలేదు, మేము ఏం చెప్పినామంటే మేడం దగ్గరికి వెళ్ళి, మేడం మేము చాలా దూరం నుండి వచ్చినాం, మా పాప చిన్నది, తనకి ఫెసిలిటీస్ కల్పించి రావడానికి కొంచెం ఇబ్బంది అయింది కనుక దయచేసి మీరు ఎట్లైనా కొంచెం ప్లీజ్ మేడం చాలా అంటే 9:30 నుండి లంచ్ టైం వరకు రిక్వెస్ట్ చేసినాం. అయినా కూడా మేడం ఏం లేదు. మేడం ఒకటే మాట మాట్లాడి, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎక్కడికన్నా పోండి, మీరైతే మాకు పర్మిషన్ తీసుకొని రండి అంటే మేము 2 days నుండి అక్కడ చాలా సేపు అక్కడ ఎండల అంటే నీళ్లు లేక అసలు ఏం ఫెసిలిటీస్ లేక చాలా అవస్థలు పడ్డాం. 2 days నుండి అన్నం కూడా లేదు. ఇన్ని అవస్థలు పడుకుంటా ఈ కోర్స్ చేయాలంటే మాకు కూడా కొంచెం ఏమంటారు, మా కాళ్ళ మీద మేము నిలిచి ఉండడానికి అవుతుంది అని చెప్పేసి మేము ఈ కోర్సులో జాయిన్ అయినాం. ఆల్రెడీ మేము పీజీలు ఇట్లా చేసి ఉన్న వాళ్ళం. ఈ కోర్సు ద్వారా ఏమన్నా గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఉపాధి దొరుకుతుందేమో అనే అవకాశంతో మేము చాలా దూరం నుండి ఇంత కష్టపడుకుంటా జర్నీ చేసుకుంటా రావడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ మాకు స్పందించి మాకు ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీ పేరు? అనిత. ఓకే, ఎక్కడి నుంచి? సిద్దిపేట నుండి వచ్చాను. చెప్పండి మీ సమస్య. మేము ఇక్కడ టీసీసీ ట్రైనింగ్ అని వచ్చినాము. ఫస్ట్ 2 days రాలేదు. అంటే ఇట్లా 42 days కంపల్సరీగా రావాలని మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, వాట్సాప్ గ్రూప్ లో లేదు, ఏది లేదు. ఫస్ట్ అయితే మేడే కదా, ఇంకా హాలిడే ఎట్లా ఉంటదేమో, ట్రాన్స్పోర్ట్ ఇక ఉండదు కదా అని చెప్పి రాలేదు. సెకండ్ డే కూడా కొన్ని ఇష్యూస్ వల్ల రాలేకపోయినాం. 3rd day వస్తే సండే ఈ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, హాలిడే ఉంది ఈ రోజు లేదన్నారు. 4th day వచ్చినాం. వస్తే ఫస్ట్ అలో చేసారు క్లాస్లకి. సెకండ్ 2 days రాలేదని తెలిసి కూడా అలో చేసారు. 1 hour క్లాస్ విన్నాం. తర్వాత బయట అటెండెన్స్ కూడా వేసుకున్నాం. తర్వాత బయటకి పిలిచి మీరు 2 days రాలేదు కదా, మీది క్యాన్సిల్ చేస్తున్నాం
చేయలేము, నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. డైరెక్ట్ చెప్పింది నెక్స్ట్ ఇయర్ చేసుకోండి, మేము ఇప్పుడు మిమ్మల్ని అలో చెయ్యము అని చెప్పింది. అయ్యో మేడం గట్లెట్లా అని మేము 2 గంటలు 3 గంటలు అక్కడ నిలబడి మాట్లాడినాం, ఆఫీస్లోకి బయటికి తిరుగుకుంటా మాట్లాడినాము. అయినా రెస్పాండ్ కాలేదు. మేము నాకు అవసరం లేదు, మీరు డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ తెచ్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి కానీ అక్కడ నుంచి లెటర్ తెస్తేనే అలో చేస్తాం, మీరు ఎవరికి చెప్పినా చెయ్య అన్నది. సరే ఇట్లా కాదు అని చెప్పి ఇంకా అన్న వాళ్ళని వాళ్ళు కలిసి ఇక్కడికి వచ్చినాం. మేడం దగ్గరికి వచ్చి లెటర్ మేడం ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే వాళ్ళు సీసీకి చెప్పి ఫోన్ చేపించింది. చేపించినా కానీ లేదు నా చేతిలో ఏం లేదు, హెడ్ ఆఫీస్ నుంచే ఉంటది అంతా అన్నది. అట్లా కాదు కలెక్టర్ చెప్పింది కాబట్టి చేయండి అని అంటే సరే అని ఆమె చెప్పింది. మళ్ళీ మేము వెళ్ళేసరికి మీరు ఇండివిజువల్ గా మనిషికి ఒక లెటర్ రాసి ఇవ్వండి, నేను మెయిల్ పెడతా, వాళ్ళు మెయిల్ ఓకే చేస్తేనే రండి లేకపోతే లేదు అని చెప్పింది. సరే అని మళ్ళీ మార్నింగ్ వచ్చినాం. మార్నింగ్ కూడా మమ్మల్ని మీరు కలెక్టర్ చెప్పారు కదా మీరే చేసుకోండి, మీరైతే గేట్ లో కూడా రాకండి, బయటికి వెళ్ళిపోమని చెప్పింది. అటెండర్ తోటి చెప్పిపించింది. అది ఎట్లా అది మేము గట్టిగా మాట్లాడేసరికి సరే అని చేయలేదు, చప్పుడు చేయలేరు. మళ్ళీ క్లాస్ లో కూడా అలో చేయలేరు. అక్కడనే చెట్టు కిందనే ఉన్నాము. 2 రోజులు ఎండలో కూడా చెట్టు కిందనే ఉన్నాము. వాటర్ లేవు, ఏం లేవు, మాకు తిండి కూడా సరిగా లేదు. ఇక్కడికి సాయంత్రం వచ్చినాము. వచ్చితే మళ్ళీ మేడం చెప్పారు రేపు రమ్మని చెప్పారు కలెక్టర్ గారు. ఇంకా మరి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. విన్నారు కదండి, అలానే చూశారు కదా. 2 రోజుల నుంచి ఎలాంటి సౌకర్యాలు లేక మండు టెండలో 42 డిగ్రీలలో అవస్థ పడుతున్నారండి. ఎందుకు అనంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఇక్కడికి వచ్చాము, ఈ కోర్స్ తీసుకున్నాం. ఇందులో ఎంతో మంది MBA డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఈ కోర్సు వాళ్ళ జీవన ఉపాధికి ఉపయోగపడుతుందనే ఒక ఆశతోటి ఇక్కడికి వచ్చారు. అలానే వైకల్యం అనేది ఎలాంటి అడ్డు కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని ఒక తమ్ముడు కూడా వచ్చి ఈ కోర్సులో జాయిన్ అవుదామని ఆశతోటి ఇక్కడికి వచ్చిన వెంటనే 2 రోజుల్లో మీరు ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది, మీ కోర్సు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారంట. మరి 2 రోజులు ఆలస్యంగా రావడం వీళ్ళ తప్ప, లేకపోతే హెడ్ ఆఫీస్ రూల్స్ ప్రకారం ఆ 2 రోజులు వీళ్ళదే మిస్టేక్ ఉంది, మాదే మిస్టేక్ లేదంటున్న హెడ్ ఆఫీస్ వాళ్ళ తప్ప అనేది తేలాల్సి ఉంది. కలెక్టరేట్ లో అయితే వీళ్ళు వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారండి. సుమన్ టీవీ తరపున ఎంతో మంది ప్రజలకు వీళ్ళ బాధ తెలియాలని మేము అండగా ఉండి ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కరీంనగర్ కెమెరామెన్ వేణు తోటి లక్ష్మి.